తిరుపతి శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది. సాధువులు, హిందూ సమాజ ప్రతినిధులు ప్లాకార్డులు చేతపట్టుకుని శంఖం ఊదుతూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ ముంతాజ్ హోటల్ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని, టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము హర్షిస్తున్నామన్నారు. అయితే హోటల్ నిర్మాణ పనులు యథావిధిగా సాగుతాయన్నారు. స్వామివారి పాదాల చెంత స్టార్ హోటల్, పబ్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. తుడా అధికారులు కూడా అక్కడికి వెళ్లాలంటే అనుమతి తీసుకుని వెళ్లాల్సి వస్తుందన్నారు. హోటల్ నిర్మాణ పనులు ఆపకపోతే హిందూ సంఘాలతో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. నమో వెంకటేశాయ. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి. అటువంటి తిరుపతి ఏడుకొండల పక్కనే చాలా పరమ పవిత్రమైన స్థలం అది పుణ్యస్థలం. అటువంటి కొండల పక్కనే ఉండే స్థలాన్ని హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి, అలాగే హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ముంతాజ్ హోటల్స్ గ్రూప్కి ఒక ముస్లిం పేరుతో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించడం మేము చాలా బాధపడుతున్నాం. ఇది హిందువుల మనోభావాలని, స్వామివారి పవిత్రతని కూడా ఇది భగ్నం కలిగించే అంశం. అక్కడ మద్యము, ఆ స్టార్ హోటల్ నిర్మాణం జరిగితే అక్కడ మద్యము, మాంసము, అనేక అసాంఘిక కార్యక్రమాలు, అనేక అపవిత్రాలు, అనేక స్వామివారికి తప్పులు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. నిజంగా స్టార్ హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు. మీరు స్టార్ హోటల్స్ ఇస్తే ఉపాధి లభిస్తుందంటే వేరే ప్రాంతాలని మీరు సెలెక్ట్ చేసి తిరుపతి కాకుండా వేరే చోట్లలో మీరు స్టార్ హోటల్స్కి పర్మిషన్ ఇవ్వండి. అంతేగాని పరమ పవిత్రమైన ఏడుకొండల పక్కనే ఈ ముంతాజ్కి